ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చింతల విజయ్ కుమార్ ఒక ప్రెస్ రిపోర్టర్గా, ఒక అభ్యుదయవాదిగా, అట్లాగే చింతల స్వప్న ఒక అభ్యుదయరాలుగా, ఇవాళ వాళ్ళ చింతల స్వప్న తండ్రి అయినటువంటి మన పౌలన్న ఒక అభ్యుదయవాదిగా, వీళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ ఒక చిన్నారి వికలాంగురాలకి ఈరోజు ఒక వీల్ చైర్ని బహుకరించడం జరుగుతుంది. ఈ అభాగ్యురాలుకు సంబంధించినటువంటి విషయంలో స్పందించి వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా చింతల విజయ్ కుమార్ అండ్ స్వప్నల పెళ్లి రోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి వీళ్ళు హృదయంతో సాక్షిగా వీళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమాన్ని తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి సహకారంతో ఈ యొక్క గొప్ప సౌహృదయంతో యేసుక్రీస్తు నామం పేరుతో వీళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ చిన్నారిని మనం చూడొచ్చు, ఏ రకమైనటువంటి దీనస్థితిలో ఉన్నది ఈ చిన్నారి. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో నివసిస్తారు. ఈ చిన్నారి తల్లిదండ్రులు చాలా బీద వాళ్ళు, దళితులు. వీరి యొక్క విషయాన్ని పట్ల స్పందిస్తూ ఇవాళ చింతల విజయ్ కుమార్ స్వప్నాల ఆధ్వర్యంలో పౌలన్న అంటే చింతల విజయ్ కుమార్ యొక్క మామ, ఇలా మామనే కాదు చింతల విజయ్ కుమార్ను ఒక కొడుకుగా భావిస్తున్నటువంటి పౌలన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. పెళ్లి రోజు సందర్భంగా జరగడం పట్ల ఇవాళ జవహర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ స్వయంగా చింతల విజయ్ కుమార్ ఇవాళ ముదిరాజ్ స్వయంగా ఆ పాపను ఆ వికలాంగురాన్ని తీసుకొచ్చి ఆ చైర్పై కూర్చోబెట్టి ఇవాళ చైర్ను బహుకరిస్తున్నారు. ఎందుకంటే వారి తల్లి అయినటువంటి అంటే ఈ యొక్క తల్లి బాధలను చూసి ఇవాళ ఈ యొక్క చిన్నారి ఈ యొక్క దీనస్థితిని చూసి ఇవాళ చింతల విజయ్ కుమార్ స్వప్నాలు స్పందించి మా పెళ్లి రోజు సందర్భంగా మేము ఒక మంచి కార్యక్రమం చేయాలి, ఆ కార్యక్రమం అనేది ఇలా సమాజానికి ఉపయోగపడాలి, ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒక ఆదర్శవంతంగా వారి యొక్క పెళ్లి రోజును జరుపుకోవడం అనేది అత్యంత శుభ పరిణామం. ఈ యొక్క కార్యక్రమానికి అన్న మీరు పేరు చెప్పండి. రాజేందర్. తర్వాత మీ పేరు. తర్వాత ఇవాళ మన ఒక నాయకులు కూడా రావడం జరిగింది. మీ పేరు చెప్పండి. చిన్న ప్రశాంత్. తర్వాత మన వికలాంగుల హక్కుల సాధన కోసం పోరాటాలు చేసే ఒక నాయకుడు కిషోర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఇవాళ ఈ అమ్మాయి యొక్క తల్లి యొక్క విషయాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ఇవాళ ఇంత దీనస్థితిలో ఉన్నటువంటి ఈ పాప విషయంలో స్పందించి దయతలిచి ఇవాళ ఈ కార్యక్రమం చేయడం పట్ల ఇవాళ వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఎంచుకొని ఒక అభ్యుదయ కార్యక్రమాలని, ఎందుకంటే ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటారు, బయట ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు, పెళ్లి రోజు జరుపుకుంటారు. కానీ ఒక అభాగ్యుల పట్ల వాళ్ళు ఎదుర్కొన్నటువంటి బాధలను చూసి స్పందించి వారి పెళ్లి రోజు సందర్భంగా ఈ పాప యొక్క దీనస్థితిని చూసి ఈ వీల్ చైర్ అందిస్తున్నారు. యావత్ జవహర్ నగర్ ప్రజలతో పాటు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ చిన్నారి యొక్క దీనస్థితికి ఇంకా మరింత సహకారం చేయండి. కనీసం తల్లి ఒడిలో ఉన్నటువంటి అంటే వీల్ చైర్ మీద ఉన్నటువంటి చిన్నారి కనీసం ఇవాళ ఎటువంటి మానసిక స్థితిలో ఉందో వీరికి ఆర్థిక సహాయం కూడా ఇలా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో వారి పుట్టినరోజుల సందర్భంగా వారు ఏదైనా జరగవచ్చు, ఇటువంటి ఒక బీద కుటుంబానికి అండగా నిలిచి మీరు తోడుండాలని చెప్పేసి ఇలా చింతల విజయ్ కుమార్ స్వప్నాల తర్వాత పౌలన్నల యొక్క ఆదర్శాన్ని జవహర్ నగర్ ప్రజలు స్వీకరించి వీరి కుటుంబాన్ని ఆదరించి మరింత సహాయం చేయాల్సిందిగా ఆ తల్లికి ఈ దీనస్థితిని ఎదుర్కొంటున్న యొక్క తల్లికి మీరు తోడు నీడగా ఉండాల్సిందిగా కోరుతున్నాం.